బీఆర్ఎస్ తరఫున మరి ఆ ప్రచార కార్యక్రమంలో తాను సైతం అంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. మనతో పాటు మరి ఉపేంద్ర గారు ఏమంటారో ఒకసారి ప్రేక్షకులకు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఉపేంద్ర గారు నమస్తే, ఆల్ ది బెస్ట్ అండి. ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బాగా జరుగుతున్నది. పబ్లిక్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తున్నది. మేము గత 15 రోజులకు పైగా ఇక్కడ ప్రచారం కొనసాగించడం జరుగుతూ ఉన్నది. అయితే మేము ఈ గల్లీలోకి పోయినప్పుడు జనం నుంచి రెస్పాన్స్ అంటే జెండా, గులాబీ జెండా చూసి పట్టుకొని పోతున్నప్పుడు పని చేసుకునే వాళ్ళు, బట్టలు పిండుకునే వాళ్ళు, అంట్లు తోమే వాళ్ళు, లేకపోతే ఇంకా వేరే పనుల మీద ఉన్న స్త్రీల యొక్క ముఖంలో ఒక హావభావాలు, ఒక చాలా సంతోషంతో అంటే మా వాళ్ళు వచ్చిర్రు అనే ఒక ఫీలింగ్ వాళ్ళలో కనబడతా ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది గులాబీ జెండా అనేది ఇంటి పార్టీ, మన వాళ్ళు వచ్చిర్రు, మన నాయకులు వచ్చిర్రు అనేది కనబడుతుంది. అంటే ప్రజలలో చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి జరిగింది. ఉపేంద్ర గారు మరి కేసీఆర్ అంటున్నారు కదా, మరి కేటీఆర్ గారు వస్తున్నారు, మరి హరీష్ రావు గారు వస్తున్నారు, అభ్యర్థి కూడా తిరుగుతున్నారు, మరి కేసీఆర్ గారు ఇంకా బయటకు రాలేదు కదా, మరి ఎలా తీసుకోవచ్చు అంటారు వ్యాఖ్య? ఇప్పుడు దీనికి ఇది ఒక ఉప ఎలక్షన్ కదా, దీంట్లో కేసీఆర్ గారు రావాల్సినంత అవసరం ఏం లేదు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వచ్చారు కదా ప్రచారంలోకి, మరి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రావాలి కదా అని ప్రశ్నిస్తే మీ ఆన్సర్? నేను ఏమంటున్నా, మాకు బ్రహ్మాండమైన నాయకత్వం ఉన్నది, ఉద్యమంలో పనిచేసిన నాయకత్వం ఉన్నది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకత్వం ఉన్నది. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, ఇక్కడ మరి సునీత గారు కానీ, వీళ్ళందరూ కూడా మేమందరం కూడా ఉద్యమాల నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడు కేటీఆర్ గారు వస్తేనే తట్టుకోలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ అడిగేదానికే వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి నేనేమంటున్నా, అందరు రావాల్సిన అవసరం లేదు. సమయాన్ని ఉపేంద్ర గారు చిన్న ప్రశ్న పడు, మరి ఉద్యమం అన్నారు కదా, తెలంగాణ ఉద్యమం అన్నారు కదా, మరి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత కూడా ఉద్యమం గురించి ఇప్పుడు మీరు చేస్తున్న కామెంట్లు ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు నేనేమంటున్నా, ఉద్యమ పార్టీ అనేది ఆ పోరాటము, ఆ నేపథ్యము అదంతా కూడా మనకున్నది. రైట్. ఇప్పుడు మరి ఎలక్షన్ సందర్భంగా కొన్ని రైడింగ్స్ జరిగాయంటూ కూడా వార్తలు లీక్ అవుతున్నాయండి. మరి ఎవరి దగ్గర జరిగాయి, ఎక్కడ జరిగాయి, మీకు తెలిసిన ఐడియా? ఈరోజు పొద్దున తక్కేలపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారు వాళ్ళ ఇంటి మీద వచ్చారు, వాళ్ళు స్క్వాడ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే అసలు ఇంట్లోకి పోవాలంటే సర్చ్ వారెంట్ ఉండాలి. వితౌట్ హ్యావింగ్ ఎనీ సర్చ్ వారెంట్ ఒకవేళ లోపలికి పోవాలనుకుంటే మెమో ఇవ్వాలి. మెమో కూడా ఇవ్వలేదు. అక్కడ ఓనర్ లేడు, అక్కడ ఉన్నది వాచ్మెన్. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి అధికార దుర్వినియోగాలు చేయటము, ఇట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రతిపక్ష నాయకుల మీద, ఇండ్ల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదంటున్నా. నేను ఏమంటున్నా, ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం వేరు, వారు రవీంద్రరావు గారు ఉంటున్నటువంటి ఇల్లు వేరు. అది కుక్కడపల్లి కిందికి వస్తుంది, జూబ్లీ హిల్స్లోకి రాదు. మరి ఒక రవీంద్రరావు గారి మీద ఇంటి మీద ఎందుకు దాడి చేశారు మీరు? ఎందుకంటే మీరు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్కి సంబంధం లేని ఇండ్ల మీద అన్నింటి మీద కూడా దాడి చేయాలి కదా, మరి అక్కడ చేయలేదు. అంటే ప్రతిపక్ష నాయకులు ఇండ్ల మీద దాడులు చేసి డబ్బులు పంచుతున్నారని చెప్పేసి, లేకపోతే వాళ్ళకి కొన్ని డబ్బులు పెట్టి బదనాం చేయాలనేది కుట్రతోటి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినట్టుగా మనం భావిస్తూ ఉన్నాం. నువ్వు ఏదైనా ఒక ఇంటి మీదకి పోయి అందులో నువ్వు సెర్చ్ చేయాలంటే ఈ ప్రాంతంలో ఇక్కడ లోకల్గా 2 వ్యక్తులను పంచుల్ని తీసుకోవాలి. పంచుల్ని తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు అదంతా సెర్చ్ చేస్తున్నప్పుడు తప్పకుండా నువ్వు రికార్డ్ చేయాలి. ఇదన్నీ కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని కూడా ఖాతరు చేయకుండా, రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తూ, చట్టాలని పట్టించుకోము, మేము ఏది లెక్క చేయం, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, అధికారాన్ని దుర్వినియోగం చేస్తాం అనేది కరెక్ట్ కాదు. అయినా కూడా వాళ్ళు వచ్చినారు, సెర్చ్ చేసిరు, అందులో కూడా ఏం దొరకలే. వాళ్ళకి దొరికింది ఏంటి అంటే కడ్రాయర్లు, బనీన్లు, ఆ బాత్రూంలో స్నానం చేసినవి ఉంటాయి కదా, అవి మిగిలిపోయినవి చూసుకొని పోయారు ఆఫీసర్లు. అంతే తప్ప అక్కడ మిగిలింది లేదు. మమ్మల్ని ఏదో బదనం చేయాలని ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఎక్కడ కూడా మేము చట్టానికి లోబడి మాత్రమే మా ప్రచారాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీ అభ్యర్థి ఎలా గెలవబోతుంది, ఎలాంటి విజన్ తోటి బయటికి రాబోతుంటారు? ఈ అభ్యర్థి ఏంటంటే గతంలో 3 సార్లు ఇక్కడి నుంచి ఎలక్ట్ అయ్యాడు. వారు చేసినటువంటి అభివృద్ధి తర్వాత వారు అనుకోకుండా ఇంకా 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు జీవించాల్సినటువంటి వ్యక్తి అనుకోకుండా అకాల మరణం పొందారు. కాబట్టి అది కూడా సానుభూతి మాకు ఉన్నది. అదేవిధంగా పిల్లలు ఇంకా వాళ్ళు సెటిల్ కాలేదు, 2 అమ్మాయిలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నారు. అది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సరే, వారు స్వభావ సిద్ధంగానే వారు చాలా సేవా కార్యక్రమాలు చేశారు గాంధీ మన వీరు. కాబట్టి నేనేమంటున్నా, వారు ఉన్నప్పుడు అనేక మంచి పథకాలు, సేవా కార్యక్రమాలు, పెళ్లిళ్ళు చేయటం, చీరలు ఇవ్వటం, బట్టలు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి నేనేమంటున్నా, అవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ఉన్నాయి. ఇవాళ ప్రజలందరూ కూడా, ఒక మహిళలు, ముసలి వాళ్ళు, మరి అదేవిధంగా విద్యార్థులు, వీళ్ళందరూ కూడా మేము
ఓట్లు వేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నేనేమంటున్నా, అలాంటి ఒక మంచి వ్యక్తిగా అతడు అనుకోకుండా పోయిండు కాబట్టి అతని కుటుంబం పట్ల, అతని పట్ల ప్రజలలో ఒక సానుభూతి అనేది ఉన్నది. తప్పకుండా వారిని గెలిపించడానికి అవకాశం ఉన్నదని మేము తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది నాయకులు, మరి బీఆర్ఎస్ నాయకులు మనతో కలిసి మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉంది ప్రచారం? వికారాబాద్ జిల్లా నుంచి వచ్చామండి. నా పేరు దశరథ్ గౌడ్. ఈ యొక్క మాకు వెంకటరావు నగర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, డివిజన్ ఇచ్చారు. ఆ డివిజన్లో ప్రతి ఇంటికి తిరుగుతూ ఉన్నాము. తిరిగితే ప్రతి ఉన్న ప్రజలంతా ఒక కేసీఆర్ మీద గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీని ఎట్లా డెవలప్ చేసింది అనేది దృష్టి ఉంది తప్ప, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఏం చేయలేదనే దృష్టి వాళ్ళ లోపల ఉన్నది. కానీ ప్రజల లోపలికి వస్తే తప్పకుండా మళ్ళీ కేసీఆర్ పాలన అవసరం ఉన్నది. ఈ యొక్క మెసేజ్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లోపల మాగంటి సునీతమ్మ భర్త గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేస్తాము. గత 10 సంవత్సరాలు గెలిచినాం. మొన్న గిట్ట మేమే గెలిపించినాం. వాళ్ళ సిటీ ఇది. యాక్చువల్లీ ఇది మళ్ళా బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళకే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. రైట్ గౌడ్ సభ, ఇప్పుడు మరి కాంగ్రెస్ అదేవిధంగా మరి బీజేపీలు కూడా పోటీ చేస్తున్నాయి కదా, మరి ఆ పోటీ ఎలా ఉండబోతుంది? ఆ పోటీ మీ అభ్యర్థి మీద ఎలా ఉంటుందంటారు? కేవలం వాళ్ళు పెట్టకపోతే ఇబ్బందులు అవుతాయి కాబట్టి పెట్టారు అభ్యర్థులను. వాళ్ళకు క్యాండిడేట్ ఎటువంటి క్యాండిడేట్ అంటే ఈ మాగంటి సునీతమ్మ వాళ్ళ భర్త చేసిన, గోపీనాథ్ సార్ చేసిన అభివృద్ధి చూసి మళ్ళీ మనం గెలిచేలేదు కాబట్టి ఏదో ఒక క్యాండిడేట్ నిలబెట్టాలనే ఉద్దేశంతో నిలబెట్టి, వాళ్ళు గెలుస్తామనే ఉద్దేశంతో అయితే నిలబెట్టలే. ఇక వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను ప్రజలు ఎవరు నమ్మట్లేదు. మరియు ఇప్పుడు రోడ్ షోలలో పోరుతో తిరుగుతూ ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి, మా జిల్లానే. అటువంటి జిల్లాలో ఉన్న ఆయన ఎటువంటి వ్యక్తి అనేది మాకు స్పష్టంగా తెలుసు. రేవంత్ రెడ్డి గత ఎమ్మెల్సీ కాక మొదలు ఏ ప్రభుత్వంలో ఎట్లా వండుకుంటూ వచ్చిండో ఆయన చరిత్ర మొత్తం మా వికారాబాద్ ప్రజలకు తెలుసు. అందులో భాగంగా ఆయన ఇచ్చిన హామీలను ఎవరు నమ్మట్లేదు. గ్రామాల లోపల ఉన్న ప్రజలంతా ఆయన ఇచ్చిన జూటా హామీలను నమ్మి ఓటేసినాం తప్ప ఈసారి హైదరాబాద్ సిటీలో మ్యాక్సిమం మొత్తం టీఆర్ఎస్కే పడ్డాయి, హైదరాబాద్ డెవలప్ చేసిన ఉద్దేశంతో. ఇక ఆయన నమ్మే పరిస్థితులు లేదు. తప్పకుండా మాగంటి సుత్తమ్మనే గెలిపేందుకే ప్రజలు ఉన్నారు సార్. నా పేరు దొమ్మాటి నరసయ్య. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోపల మరి నవీన్ యాదవ్ తప్పకుండా గెలుస్తాడు అని ఎందుకంటామంటే, ఇక్కడ మసీద్ లోపల ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి ప్రార్థన కంటే ముందు కలిస్తే ఏమంటారు వాళ్ళు అని అంటే, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రో మాట ప్రకారంగా నడిచేటువంటి వ్యక్తి అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. కారణం ఏమిటి అని అంటే, 200 కోట్ల వరకు అభివృద్ధి పనులు ఈ నియోజకవర్గం లోపల ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి. మరి అంతేకాకుండా అజారుద్దీన్ను ఆనాడు గత ఎన్నికల లోపల మీరు గెలిపిస్తే మంత్రిని చేస్తాను ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని కూడా ఈరోజు నెరవేర్చడం జరిగింది. కాబట్టి ఒక నమ్మకం అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. 4% రిజర్వేషన్లు కూడా అప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు 42% లోపల కూడా వారి రిజర్వేషన్లు వారికి ఉన్నాయి. కాబట్టి ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఏర్పడదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది బీఆర్ఎస్ అభిమానులు కూడా ఇప్పుడు మనల్ని కలిసి ముచ్చరించే ప్రయత్నం చేద్దాం. సార్ आपका नाम बता दीजिए, आप कौन सा काम कर रहे हैं? I'm Latif Khan. No sooner Telangana was achieved, I penned over 3,000 lines of sheer poetry. Yeah. నేను కేటీఆర్ మీద పోయం చదువుతున్నాను. ఓకే, ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ అ వైల్. Unpretentious Kalvakuntlas. These are 3 poems. KCS election winning mantra. KTR the rising star. Unpretentious Kalvakuntlas. Thrice blessed threesome. Active partner in Saya's relentless enterprise. Taken up with all who matter in industry gales. Set on a course. Mutual interest till Baton's past. Worthy son, passable, takes over, honorably tasked. Creates state of harmony. Example, heritage lofty in unto integration, solidarity amongst citizenry. Willing let opportunity to serve denizens pass up. Lo, what with the city in a short while done up. Saya's son, integrity will do wonders bright. लतीफ जी, आप अंडे कितने पन्ने लिखे आप पूरा सारे बोल के? Over 3,000 lines, and I'm not a ordinary poetaster. You know, it is narrative in poetry, poetic stuff, running into 3,000 lines. And this is golden Telangana of KCR's dream. And if KCR was not there, behind whom would we stay? You know, achieving Telangana is no mean task.
a lot has gone into achieving Telangana. Have you met a KCR? Anybody? No, I have not met. It is vivid in memory what KCR has done to the people of Telangana and entire country. This is my son. He will give you more. He will talk about me, my fame across the world. Hello, this is Artaj Khan. So the person you just met, you have seen on the television, like on your screen. अभी आपने जिसको देखा, ladies and gentlemen, I guess, and I searched it personally. He is my father, Mr. Latif Khan. He is world's #1 poeta laureate, and I've seen him. I run this PhD level poetry. Of course, I ran a search on Google and almost all the artificial intelligence platforms like Grok, like ChatGPT. He's the gem of the gems, and he's a master. Like, this is not like I'm hero worshipping my dad. I'm fact worshipping my father. So I've seen him. So on all the AI platforms, I see his name on the top, where even Shakespeare, a bard. Shakespeare got the title. Yeah, Bard of London. he's Bard of England. He's known as one of the greatest poets on earth. So similarly or analogous. My father is analogous to Shakespeare. Great of you. Similar to the other people like Rabindranath Tagore. We have other writers. Right. Similar to them. రైట్ ఆల్ ది బెస్ట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి లతీఫ్ గారు రాసిన ఏవైతే ఈ పంక్తులు ఉన్నాయో మరి దాదాపుగా సాహిత్యపు విలువలు కలిగి మరి తెలంగాణ మీద తెలంగాణ జాతిపితగా పేరు పొందిన కేసీఆర్ గారి మీద రాయడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్, దుర్గా.